శుభోదయం అండి. నేను మాదిరెడ్డి శ్రీనివాస్. ఏపీ టుడే 007 ఛానల్కు స్వాగతం. గుంటూరు జిల్లాకు సంబంధించి విభజిత గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా కాదు, గుంటూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి 7 నియోజకవర్గాలు ఉన్నాయి. మరి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థులను కానివ్వండి, ఇటు మిగతా నియోజకవర్గాల్లో కానివ్వండి, ఎమ్మెల్యే అభ్యర్థులు కానివ్వండి, ప్రధాన పార్టీలు దాదాపుగా ఫైనల్ చేసినట్లుగానే మనం భావించాలి. ముందుగా పార్లమెంటు నియోజకవర్గ పరిధికి కానీ వస్తే, తెలుగుదేశం పార్టీలో భాష్యం రామకృష్ణ, అదేవిధంగా చంద్రశేఖర్ ఎన్ఆర్ఐ, చంద్రశేఖర్ పెమ్మా చంద్రశేఖర్, వీళ్ళిద్దరి మధ్య మంచి పోటీ ఉంది. కొంతమంది ఏమో రామకృష్ణ పేరు ఫైనల్ అయిందని చెప్తా ఉంటే, కొంతమంది ఏమో చంద్రశేఖర్ పేరు ఫైనల్ అయిందని చెప్తా ఉన్నారు. మన దగ్గర ఉన్నటువంటి సమాచారం, అసలు 2014-19 ఎన్నికల్లోనే పెమ్మా చంద్రశేఖర్ పేరు పరిశీలనలోకి వచ్చింది కాబట్టి ఈ రోజున అతని పేరే ఖరారైందని. అయితే తెలుగుదేశం పార్టీకి కరపత్రంలాగా పనిచేసేటటువంటి ఒక పత్రికాధిపతి మాత్రం రామకృష్ణ కోసం అండగా నిలవాలని ఎన్ఆర్ఐల వ్యతిరేక వార్తలు రాస్తూ ఉన్నాడు. ఎన్ఆర్ఐ ఇలా వస్తాడు, అలా పోతాడు, గెలిస్తే ఉంటాడు, గెలవకపోతే కనిపించడు, ఇలాంటి రాతలు రాస్తూ భాష్యం రామకృష్ణ దగ్గర భారీ ఎత్తున ముడుపులు ఎత్తి అతని కోసం ఆ పత్రికాధిపతి ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. అయితే తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గం మాత్రం పెమ్మా చంద్రశేఖర్ వైపునే దృష్టి సారించిందని, ముఖ్యంగా లోకేష్ పెమ్మా చంద్రశేఖర్ గారికి హామీ ఇచ్చాడని ఒక సమాచారం అయితే అందుతుంది. ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఏదైతే నర్సరావుపేట బీసీలకు ఇవ్వాలని, ఒక నర్సరావుపేటే కాదు, వైఎస్ఆర్సీపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం ఏంటి, ఆ ధైర్యం ఏంటి, అదేవిధంగా ఆ సామాజిక సమీకరణాలేంటి, ఎవరినైనా నేను గెలిపించుకోగలను అనేటటువంటి ఆ సాహసం ఏంటో ఆయన పార్లమెంటు అభ్యర్థుల్లో ఎక్కువ శాతం బీసీ వర్గాలనే నియమించడం మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా నరసాపురం తీసుకోండి. నరసాపురంలో 1-2 పర్యాయాలు కాపు సామాజిక వర్గం, 9-10 పర్యాయాల్లో రాజు క్షత్రియ సామాజిక వర్గం వాళ్ళు మాత్రమే గెలుపు సాధించడం జరిగింది. అక్కడ ఎప్పుడు కూడా బీసీ సామాజిక వర్గం విజయం సాధించినటువంటి పరిస్థితులు కనపడలా. మరి రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీ తరఫున కంటెస్ట్ చేస్తా ఉంటే, అక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళా అభ్యర్థిని జగన్మోహన్ రెడ్డి గారు ఖరారు చేశారు. ఏలూరు అంతే, నరసరావుపేట అంతే, అనకాపల్లి అంతే, ఇలా చాలా నియోజకవర్గాల్లో బీసీలకు పెద్దపీట వేస్తూ
అక్కడ ఉన్నటువంటి ఓసీలకు నచ్చజెప్తూ లేదా వారికి వేరే చోట ఇస్తాం రమ్మని అంటే ఇప్పుడు కృష్ణదేవరాయలు గారితో అదే జరిగింది. గుంటూరు నియోజకవర్గానికి రమ్మని నర్సరావుపేటని బీసీ సామాజిక వర్గానికి ఇద్దాం అని చెప్పడం జరిగింది. కానీ ఆయనకున్న సందేహాలేంటో లేదా నర్సరావుపేటని ఒక 5 ఏళ్లుగా తీర్చిదిద్దుకున్నాను కాబట్టి నర్సరావుపేట నుంచి మారటం అతనికి ఇష్టం లేదో అతను ఏకంగా పార్టీనే మారేశాడు, పార్టీకే రాజీనామా చేశాడు. మీరు నర్సరావుపేట ఇస్తే ఉంటాను పార్టీలో, లేకపోతే పార్టీ వదిలి వెళ్ళిపోతానన్నాడు. అతను అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరకపోయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కరపత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి 13 మంది అభ్యర్థుల లిస్టును ప్రకటిస్తూ నర్సరావుపేటలో లావు కృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా క్యాండిడేచర్ కూడా ప్రకటించేసింది. ఇక గుంటూరుకు సంబంధించి కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ అధిష్టాన వర్గం ఎప్పుడో నిర్ణయించుకుంది. ఏది లావు కృష్ణదేవరాయలు కాదు అంటాడనే ఒక అభిప్రాయం వాళ్ళకుంది. ఆ గుంటూరు పార్లమెంటు కాపు సామాజిక వర్గాన్ని ఎంచుకోవటానికి కూడా క్యాలిక్యులేషన్స్ లేకపోలేదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గాల్లో 2 లక్షలకు పైగా ఓట్లు ఉన్నటువంటి సామాజిక వర్గాలు 3 ఉన్నాయి. ఒకటి కాపు సామాజిక వర్గం అత్యధికంగా 2,50,000 మంది ఓటర్లు ఉన్నారు. రెండవది కమ్మ సామాజిక వర్గం 2,35,000 మంది ఓటర్లు ఉన్నారు. 15,000 మాత్రమే తేడా ఇద్దరికి. ఇదే సందర్భంలో వైఎస్ఆర్సీపీకి అండగా నిలిచి దాదాపు 90% వైఎస్ఆర్సీపీకి మాత్రమే ఓటు చేసేటటువంటి ముస్లిం సామాజిక వర్గం వాళ్ళు, ముస్లిం వర్గం వాళ్ళు 2,10,000 మంది ఉన్నారు. మరి ఈ ముస్లిం కాపు కాంబినేషన్ లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటుందనేటటువంటి లెక్కల్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాయుడు క్రికెటర్ని ప్రోత్సహించారు. కానీ ఆయనకి ఏదో రకరకాల జనసేన దగ్గర నుంచి వెళ్ళినటువంటి ఒక రాంగ్ ఫీడ్బ్యాక్ వల్ల అతను ఎన్నికలంటే భయపడిపోయి పక్కకి వెళ్ళాడు. త్వరలో జనసేనలో చేరతానన్నాడు. కానీ ఆ త్వరలో అనేది కూడా ఎన్నికల్లోపు చేరేటటువంటి పరిస్థితి కనపట్ల. అతను ఏదో క్రికెట్ ఆడుకుంటా ఉన్నాడు. ఈ సందర్భంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు తన నిర్ణయాన్ని తీసేసుకున్నారు. సీనియర్ రాజకీయవేత్త, అనేక సార్లు పార్లమెంటుకు ఎన్నికైనటువంటి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు, ఒక రాజకీయ చరిత్ర కలిగినటువంటి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు ఉమ్మారెడ్డి వెంకటరమణను ఈ పార్లమెంటు నియోజకవర్గానికి మరి కాపు సామాజిక వర్గం నుంచి ఎంపిక చేయటం జరిగింది. దాదాపు ఈ ఎంపిక అనేది వైఎస్ఆర్సీపీని విజయ తీరాలకు చేరుస్తుంది అని ఖచ్చితంగా చెప్పగలం. ఇక 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి కానీ చూసుకుంటే, గుంటూరు 1 వరుసగా 2014, 2019 ఎన్నికల్లో గెలిచినటువంటి మహమ్మద్ ముస్తఫా, ఆ ముస్తఫా కుమార్తె అయినటువంటి నూరి ఫాతిమాకి ఈసారి వైసీపీ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. మరి తెలుగుదేశం పార్టీలో మాత్రం గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి
మరి అభ్యర్థి కాకుండా ముస్లిం అభ్యర్థిని మార్చాలని నజీర్ అహ్మద్ అతనే అయి ఉండొచ్చు అనుకుంటున్నాం. మళ్ళీ కొత్త ముస్లిం అభ్యర్థిని కూడా తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు. లేదు కాపు కేస్తే ఎలా ఉంటుంది అని డేగల ప్రభాకర్ పేరు కూడా వినిపిస్తా ఉంది. అంటే ఇంతవరకు అక్కడ వాళ్ళు ఫలానా క్యాండిడేట్కి ఇద్దామనేటటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక గుంటూరు 2కు సంబంధించి తెలుగుదేశం పార్టీ మరింత గందరగోళంగా ఉంది. వైఎస్ఆర్సీపీ ఏమో రాష్ట్ర ఆరోగ్య శాఖ మాత్యులు విడుదల రజనీ గారిని చిలకలూరుపేట నుంచి తీసుకొచ్చి ఇక్కడ గుంటూరు 2 అభ్యర్థిగా, గుంటూరు వెస్ట్ అభ్యర్థిగా, ఇప్పుడు గుంటూరు వెస్ట్ అంటున్నారు, గుంటూరు 2ని, గుంటూరు 1ని గుంటూరు ఈస్ట్ అంటున్నారు. ఆ గుంటూరు వెస్ట్ అభ్యర్థిగా ప్రకటించారు. ఆవిడ ప్రచారంలో కూడా దూసుకుపోతా ఉన్నారు. వివిధ వర్గాలతోటి సమావేశం అవుతా ఉన్నారు. ఇంటరాక్షన్ మీటింగ్లు పెట్టుకుంటా ఉన్నారు. కార్పొరేటర్లందరినీ కూడా సమాయత్తం చేసుకున్నారు. ఆవిడ ఎన్నికల కథన రంగంలో చాలా వేగంగా పావులు కదుపుతూ ఉన్నారు. ఇక తెలుగుదేశం పార్టీకి ఇక్కడ చాలా కీలకమైనటువంటి ఇబ్బంది ఉంది అభ్యర్థి ఎంపిక విషయంలో. తెనాలి అభ్యర్థి ఎవరవుతారనే దాని మీద కూడా గుంటూరు 2 అభ్యర్థిత్వం ఆధారపడింది. తెనాలిలో మరి జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ఒక టికెట్ ఇవ్వాల్సి వస్తే ఇక్కడ ఆలపాటి రాజేంద్రకి అకామిడేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఆలపాటి రాజేంద్రే కాదు, అక్కడ కానీ ఆలపాటి రాజేంద్రకి ఇస్తే మరి మనోహర్ త్యాగం చేస్తాడేమో తెలియదు. ఇక్కడ జనసేన తరపున బోనబోయిన శ్రీనివాస్కి ఆశిస్తా ఉన్నాడు. మరి కొత్తగా మరొక పేరు కూడా తెర మీదకి వచ్చింది. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు. కానీ ఆయన అభిమానులు చెప్తా ఉన్నారు, సీనియర్ వైసీపీ నాయకుడైనటువంటి జంగా కృష్ణమూర్తి గారు కూడా పొత్తులో భాగంగా కృష్ణదేవరాయలు గారి వెంట నడుస్తానని, మరి గుంటూరు 2 అంటే గుంటూరు వెస్ట్ టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలిసింది. అదేవిధంగా గుంటూరు 1లో కానీ ముస్లిం అభ్యర్థికి కానిస్తే డేగల ప్రభాకర్ని ఇక్కడ అకామిడేట్ చేసేటటువంటి ఆలోచన కూడా తెలుగుదేశం పార్టీకి ఉంది. ఇదే సందర్భంలో అక్కడ కర్చీఫ్ వేసి గతం నుంచి నియోజకవర్గంలో సత్సంబంధాలు కలిగి కార్యకలాపాలు చేసుకుంటూ వస్తున్నటువంటి కోవెలమూడి రవీంద్ర నాని అనే అతను ఉన్నాడు. మరి ఇంతవరకు పలానా వాళ్ళు అభ్యర్థి అని చెప్పలేని స్థితిలో వీళ్ళందరినీ కాదని ఒక బీసీ అభ్యర్థిని తీసుకొద్దామా, బీసీ అభ్యర్థి అంటే బోనబోయిన శ్రీనివాస్కి జాక్పాట్ తగిలినట్లే అనేటువంటి ఇంకా నిర్ణయం కానటువంటి పరిస్థితి గుంటూరు వెస్ట్. ఇక ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి ఎస్సీ నియోజకవర్గం ఇది. ఈ ఎస్సీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ముందుగా అభ్యర్థిని ప్రకటించింది. ఉమ్మడి గుంటూరు జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి రామాంజనేయుల్ని అభ్యర్థిగా ప్రకటించింది. కారణం తెలియదు. రామాంజనేయులు బాగా దూసుకు వచ్చినటువంటి వ్యక్తి కూడా ఇప్పుడు ఒక వారం 10 రోజుల నుంచి సైలెంట్ అయ్యాడు. ఎందుకు సైలెంట్ అయ్యాడో తెలియదు. ఇక్కడ కొలిక్కిపూడి శ్రీనివాస్ కూడా తెలుగుదేశం పార్టీ సీటును ఆశిస్తున్నట్టుగా, మరి వాళ్ళు ఏదైతే సర్వేలు నిర్వహిస్తున్నారో ఆ సర్వేల్లో రామాంజనేయులు గారి పేరుతో పాటు కొలిక్కిపూడి శ్రీనివాస్ పేరును కూడా ప్రశ్నావళిలో చేర్చారు.
అంటే అక్కడ ఇంకా వాళ్ళ అభ్యర్థి ఖరారు కాలేదా అనేది ఒక అనుమానం. వైఎస్ఆర్సీపీకి సంబంధించి బలసాని కిరణ్ కుమార్ ఆయన పేరును ఖరారు చేశారు. ఆయన క్షేత్రస్థాయిలో కార్యకర్తలందరినీ కలుస్తా ఉన్నాడు. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతా ఉన్నాడు. ఇంతలో ఇక్కడ కూడా రావెల కిషోర్ బాబు గతంలో ఇదే పత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తెలుగుదేశం పార్టీ హయాంలో మంత్రి కూడా అయ్యి సేవలు అందించినటువంటి అతను వైఎస్ఆర్సీపీలోకి చేరాడు. మరి ఏదైనా మార్పు జరుగుతుందా అనేటటువంటి సందేహం అయితే ప్రజల్లో కలిగింది. మన దగ్గర ఉన్నటువంటి సమాచారం అయితే బలసాని కిరణ్ కుమార్ గారిని కొనసాగిస్తారనేది మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. మరి వైఎస్ఆర్సీపీ కూడా ఏమన్నా మార్పుకి సిద్ధమవుతుందా అనేది వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇక తాడికొండ నియోజకవర్గంలో ఈ ప్రతిపాడులో నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఆమె కోరిక మేరకు తన సొంత మండలం అయినటువంటి ఫిరంగిపురం తాడికొండలో ఉందని, అదేవిధంగా ప్రతిపాడు నియోజకవర్గంలో అత్యధికంగా కాపు సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారని, జనసేన టీడీపీలు ఏకమైతే తనకు ఇబ్బందులు ఉంటాయని, కాబట్టి బలమైనటువంటి ఫిరంగిపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి బలమైనటువంటి ఫిరంగిపురం మండలం ఉన్నటువంటి తాడికొండ నియోజకవర్గం అయితే తాను నెగ్గుకు రాగలనని జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థించి మరీ తాడికొండ నియోజకవర్గాన్ని ఖరారు చేయించుకున్నారు మేకతోటి సుచరిత గారు. దాదాపు అక్కడ అభ్యర్థిత్వం మార్పు లేనట్లే ఆమె పని ఆమె చేసుకుంటా పోతా ఉన్నారు. ప్రస్తుతానికి ఒక సామాజిక సాధికారిక యాత్ర విజయవంతంగా నిర్వహించారు. ఆ తర్వాత క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి పెద్దలందరినీ కలుస్తూ వాళ్ళ యొక్క దేవాలయాల్లో కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటూ ఉన్నారు. ఇక మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి అందరికీ తెలిసిందే, ఏదైతే శాసనసభ్యులైనటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహిత కుటుంబం అయినటువంటి ఆళ్ల కుటుంబానికి చెందినటువంటి రామకృష్ణారెడ్డి గారిని కాదని బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి గతంలో 2014లో కేవలం 12 ఓట్లతోటి రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయినటువంటి గంజి చిరంజీవి గారిని తీసుకురావటం జరిగింది. మరి గంజి చిరంజీవి వచ్చిన తర్వాత లోకేష్ గారిని అక్కడి నుంచి ఉంచకపోవచ్చు, మా అభ్యర్థిత్వం మారుస్తారు అని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరిగింది. కానీ దాన్ని ఖండిస్తూ లోకేష్ మంగళగిరి పానకాల స్వామిని దర్శించుకోవటం, ఆ రోజు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయటం, అదేవిధంగా తాను అక్కడి నుంచే పోటీ చేస్తానని చెప్పటం, మరి రాష్ట్రం అంతా లేకపోయినా ఒక అన్నా క్యాంటీన్ ని అన్నగారి పేరుతోటి ఎన్టీఆర్ పేరుతోటి క్యాంటీన్ నిర్వహిస్తూ మంగళగిరి నియోజకవర్గంలో ఉచితంగా భోజనం పెడుతూ నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి పార్టీ పదాతి దళాలతోటి కలిసి ఉంటూ తాను అక్కడి నుంచే పోటీ చేస్తానని చెప్పడం జరిగింది. మరి మంగళగిరికి సంబంధించి మాత్రం అటు చిరంజీవి, వైఎస్ఆర్సీపీ తరఫున చిరంజీవి, తెలుగుదేశం పార్టీ తరఫున లోకేష్ దాదాపు ఖాయమే. ఇంకా ఈ నియోజకవర్గాల్లో
మరి గుంటూరుకు సంబంధించి మరొక ప్రధానమైనటువంటి నియోజకవర్గం పొన్నూరు. ఈ పొన్నూరులో ఆయనని కిలారి రోసయ్యని కొనసాగించడం కష్టమేననేది మనకు అందుతున్నటువంటి సమాచారం. విపరీతమైనటువంటి వ్యతిరేకత ఐపాక్ లో ఉంది, ఐపాక్ రిపోర్ట్ ద్వారా ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సొంతగా చేయించినటువంటి ఇంటెలిజెన్స్ సర్వేలో కూడా పార్టీ శ్రేణులు ఎవరు కూడా కిలారి రోసయ్యకు మద్దతు ఇచ్చే ప్రశ్నే లేదనేటటువంటి అంశం బలంగా వినిపిస్తోంది. ఇక్కడ మార్పు తప్పకపోవచ్చు. అక్కడ ఒకవేళ మార్చడం జరిగితే తన సేవా కార్యక్రమాలతోటి బజరంగ్ ఫౌండేషన్ పేరుతోటి మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా గుండెకు సంబంధించి కళ్ళకు సంబంధించి పరీక్షలు చేయిస్తూ కేవలం పరీక్షలు చేయించడమే కాకుండా దానికి తగినటువంటి వైద్యాన్ని కూడా అందిస్తూ ప్రజాక్షేత్రంలో బలంగా ఉన్నటువంటి అంబటి మురళీకృష్ణ గారి పేరు వినిపిస్తా ఉంది. అంబటి మురళీకృష్ణ గారు ఇప్పటికే నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి మేజర్ పంచాయతీలను ఎంచుకొని ఆ మేజర్ పంచాయతీ అన్నిటిలో కూడా వైద్య శిబిరాలను పెట్టి నియోజకవర్గంలో